తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కలిశెట్టి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎచ్చెర్ల నియోజకవర్గం. ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలు తీసుకున్న నిర్ణయాలపై ఆటో సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఈ యొక్క మేనిఫెస్టోలో తమ పార్టీలకు సంబంధించిన నాయకులు మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అయితే పెడుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆటో వాళ్ళలు అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఆటో యూనియన్ నాయకులు అందరూ కూడా ఇప్పటికే ఈ రోజంతా కూడా 24 గంటల కూడా ఆటోలు రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. తమ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడతాయి, తమ పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా మేనిఫెస్టోలో ఉచిత బస్సు మహిళలకు కల్పించడమే కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది. ప్రస్తుతం రాజమండ్రిలోని అన్ని కూడా ఆటోలు ఇప్పటికే రోడ్డు ఎక్కిన పరిస్థితి, అందరూ కూడా ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా ర్యాలీలు అయితే అందరూ కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పార్టీలు ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, దానికి నిరసనగా మీరు ఏ విధంగా నిరసన తెలియజేస్తున్నారు? మేము అధికారంలోకి వస్తే మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఒక పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అలాగే ఇతర పార్టీలు కూడా మేము కూడా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రతి ఆటో కార్మికుడు తెలంగాణలో ఇప్పటికే ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పెడితే మనం ఏమైపోతాం అనేటువంటి భయం, ఆందోళన ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకుని అక్కడ కూడా అమలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దరిదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఆటో కార్మికులు ఉన్నారు. ఈ ఆటో కార్మికులకు అనుబంధంగా దాని మీద ఉండేటువంటి వాళ్ళు దరిదాపు ఇంకో 10 లక్షల మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా కుటుంబాలు రోడ్డును పడిపోతాయి అనేటువంటి భయం, ఆందోళన ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడికి ఏర్పడిన సందర్భంలో ఇతర జిల్లాల్లో 24 గంటల పాటు బంద్కి పిలిపించారు. వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఇవాళ మేము దరిదాపు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు స్వచ్ఛంద బంద్కి పిలిపివ్వడం జరిగింది. ఇక్కడ అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఏర్పడ్డాం. జేఏసీగా ఏర్పడి ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తే ఇవాళ దరిదాపు 15 నుంచి 20 వేల ఆటోలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 20 వేల ఆటోలు ఇవాళ స్వచ్ఛంద బంద్లో పాల్గొన్నారు. అలాగే ఇవాళ కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటకుమ్మం వరకు జరిగినటువంటి శాంతియుత ర్యాలీలో వేలాది మంది కార్మికులు కూడా పాల్గొన్నారు. మేము పార్టీలకు కూడా చెప్పేది ఒకటే, మా పొట్ట కొట్టొద్దు. దయచేసి మీరు ఏ ఉచిత పథకం పెట్టినా బోత్ పార్టీస్ని ఆలోచించుకుని ఉభయతారకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి తప్ప మీరు పెట్టినటువంటి ఏదైతే ఆ పథకం ఉందో ఆ పథకం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు పడిపోయేటువంటి పరిస్థితిని ఏర్పడకుండా చూడవలసినటువంటి నైతిక బాధ్యత మాత్రం మీ మీద ఉందని చెప్పేసి ఇవాళ మేము అందరం కలిసి జేఏసీగా ఏర్పడినటువంటి మేము అందరం కలిసి అదే ప్రభుత్వానికి కానీ ఇతర పార్టీలకు కానీ విన్నపం చేసుకుంటున్నాం. ఇప్పటికే టీడీపీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో ఆటో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తర్వాత ముందుకెళ్తామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఎలా చూడాలి? ఇవాళ నిజంగా చెప్పాలంటే పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలుగుదేశం గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంటు ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అది తెలంగాణలో అమలు చేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అమలు చేసింది. దాని కారణంగా మరి 100 రూపాయలు ఉన్న ఫైన్ 1000 రూపాయలు అయిపోయింది, 1000 రూపాయలు ఉన్న ఫైన్ 10,000 రూపాయలు అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా చాలా కష్టమైపోయింది. అలాగే పర్మిట్ కానీ ఎక్స్పైర్ అయితే 10,000 రూపాయల ఫైన్. ఇవాళ అటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో మేము నేషనల్ హైవే కూడా ఎక్కడానికి వీల్లేదని చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఇవాళ ఆయన పెట్టేటువంటి పథకం వల్ల మా బతుకులు ఇంకా దిగజారిపోతాయనేటువంటి భయం కూడా మాకుంది. ఇవాళ ఏ పార్టీని మేము విమర్శించట్లా, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు పెట్టారు. ఇవాళ జగన్ గారి ప్రభుత్వం కనీసం సంవత్సరానికి 10,000 రూపాయలైనా ఇవాళ ఆటో కార్మికుడికి ఇస్తున్నాయి. మా కేసీ మా కష్టం కేసు చూసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే నిజంగా వాళ్ళే. ఇవాళ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ప్రత్యామ్నాయం చూడండి. ఒకవేళ మీరు పెట్టినా అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మమ్మల్ని కూడా ఈ ఏదైతే ఈ చలనాల పేరుతో కానీ లేకపోతే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి ఫైన్స్ కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి మాకు ఇన్సూరెన్స్ పథకాలకి వాటికి ఉన్నటువంటి వేలాది రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నాం కాబట్టి వాటిని సమన్వయం చేయండి, దాన్ని తిరిగి ఆలోచించుకోవాలని చెప్పి మాత్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పక్కన టీడీపీ ఇంకా అమలు అధికారంలో వచ్చిన మాత్రమే చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఉన్నట్టు అధికార పార్టీ వైసీపీ కూడా ముందుగానే పెట్టే యోచనలో ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే చలనాల రూపంలో ఇప్పుడున్నటువంటి ఆటో కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఒకవేళ ఇప్పుడు వైసీపీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే అమలు చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు అయితే ఆ గవర్నమెంట్ పెట్టినటువంటి ఏవైతే ఫైన్స్ ఉన్నాయో ఈ గవర్నమెంట్లో ఆ ఫైన్స్ వేయలేదండి. నిజంగా చాలా మటుకు మాకు అన్ని విధాలుగా కూడా కొంత నష్టం కష్టం
చూసినటువంటి సందర్భం ఏర్పడింది. ఇవాళ మా కేసు ఆలోచించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇవాళ వాళ్ళకు కూడా మేము చెప్పేది, ఆయన కూడా మేము చెప్పేది కొట్టే, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఆలోచించగలరనేటువంటి నమ్మకం మాకుంది. అందువల్ల మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఒకవేళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఆటో కుటుంబాలు వీధిని పడే అవకాశం ఉంటుంది? చాలా మోర్ వేలల్లో కాదండి, దరిదాపు ఈ తూర్పుగోదావరి జిల్లాలో దరిదాపు ఒక 70,000 మంది పైచిలుకే ఆటోలు తూర్పుగోదావరి జిల్లాలో. ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే పాత గోదావరి జిల్లాలో అయితే 1,00,000 మంది పైన వాళ్ళ నిరాశ్రయులు అయ్యే పరిస్థితి ఉంది, ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఇవన్నింటినీ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి ప్రభుత్వానికి ఉంది. మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల హామీ ప్రకారం చేయాలని అనుకున్నా కూడా దాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇతర పార్టీలకు కూడా ఉందని చెప్పి మాత్రం తెలియజేస్తాను. చెప్పండి, ఇప్పటికే మీరు ఏ విధంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ప్రధానంగా ఎంతమంది మీరు ఆ యూనియన్ ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు? మేము ఒక 10,000 మంది ఉన్నామండి. ఈరోజు మాకు జరిగిన కార్యక్రమంలో ఒక 10,000 మంది పాల్గొన్నారు. అన్నయ్య గారి ఆదాయం ఏంటి, జేఏసీలో కూడా అందరూ కూడా కమ్యూనిటీగా ఉండి మేము పోరాడాం. మాకు ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే దీనికి ఆచరణ చేయకపోతే ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలని కార్యాచరణ ఉంది? జేఏసీ తరపున మేము ఆచరణ అంటే అండి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామండి. మా వెనకాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారండి. వీళ్ళ రాజకీయ లబ్ధి గురించి, రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి గురించి, వాళ్ళ పదవుల గురించి మమ్మల్ని బలి చేయొద్దని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు రోజుకి ఒక ఆటో వేస్తే రోజుకి ఎంత వస్తుంది? అలాగే మీ కుటుంబంలో ఎంతమంది దీనిపై ఆధారపడి ఉంటారు? ఒక ఆటో సభ్యుడు ఉన్నాడంటే ఒక ఆటో డ్రైవర్ వెనకాల 4 కుటుంబ సభ్యులు కంపల్సరీ ఉంటారండి. భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు. ఆటో డ్రైవర్ ఉదయం నుంచి సాయంకాలం వరకు రాజమండ్రి సిటీలో కష్టపడిన ఆటో డ్రైవర్ మినిమం 500-600 రూపాయల వరకు మాత్రం సంపాదించగలరు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చలానా రూపంలోనే ఎక్కడ పడితే అక్కడ మాకు విపరీతమైన కేసులు రాసేవారు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్లో మాత్రం మేము ఈ 4 ఏళ్ళ బట్టి అటువంటి ఇబ్బందులు అయితే మేము ఎదుర్కోలేదు. ఎప్పుడు మాకు డిపార్ట్మెంట్ వారు కానీ ఇటు ఆర్టీఓ గారు కానీ కాగితం మీద పెన్న పెట్టి కేసులు రాసిన పరిస్థితి అయితే ఈ రోజు వరకు జరగలేదు, చాలా వరకు తక్కువ. దానివల్ల ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఫ్రీ బస్ అనేది వచ్చేటువంటిది పెడితే మాత్రం టోటల్గా మా కుటుంబాలన్నీ కూడా వీధిని పడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికీ అంతంత మాత్రంగా ఉన్నదండి మా వ్యాపారం కానీ మా జీవన కొనసాగింపు. ఈ ఫ్రీ బస్ అన్నది కానీ అమలు జరిగినట్టయితే టోటల్గా మా రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా ఉండే మా గురించి మా కార్మికుల తరపున ఆలోచించాలని చెప్పేసి మా వినతి. ఎన్నాళ్ళ నుంచి మీరు ఆటో తోలుతున్నారు మొత్తం ఈ రాజమండ్రిలో? నేను 91 నుంచి తోలుతున్నాను సార్. 1991 నుంచి నాకు 32 సంవత్సరాల అనుభవం ఉందండి ఆటో ఫీల్డ్లోని. అప్పటి నుంచి నేను ఆటో ఫీల్డ్లోనే ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం త్వరలో రేపు మాపై పెట్టేసే అవకాశం కూడా ఉంది. అంటే ఆ టీడీపీ పార్టీ పెడతాదన్న ఉద్దేశంతో పెడతా అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వల్ల ఇప్పటివరకు అయితే ఆటో డ్రైవర్లు ఎవరు కూడా పెద్దగా ఇబ్బందులు పడలేదండి. ఇదే పాలసీ కానీ తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి వస్తే మా వైపు నుంచి కూడా ఆలోచించి మాకు ప్రత్యామ్నాయం చూపించాలని మాత్రం గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యేకమైన చూపిస్తాం, మీరు ఎటువంటి అధైర్యపడొద్దని చెప్పేసి ఇటీవల టీడీపీ సంబంధించిన చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్న పరిస్థితి. దాని ఎలా? ప్రత్యామ్నాయం ఏంటన్నది మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయలేదండి. అది తెలియజేస్తే కొద్దిగా ఆటో డ్రైవర్లు ధైర్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆయన ఏం చేస్తారన్నది చెప్పలేదు. మీరేమో అధైర్యపడొద్దు, నేను వస్తే మాత్రం ఆటో డ్రైవర్ల గురించి ఆలోచిస్తారన్నారో తప్పించి మహిళలకు ఫ్రీ బస్ అన్నది మీరు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన విషయాన్ని అదే అనౌన్స్మెంట్ ఆటో డ్రైవర్లకు కూడా మీరు ఏం చేస్తారనేది మీరు అనౌన్స్ చేస్తే డ్రైవర్లకు ధైర్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ అనౌన్స్మెంట్ టీడీపీ గవర్నమెంట్ నుంచి రాలేదండి. దానికోసం ఈ ఆందోళన. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మొత్తం ఈరోజు ఏ విధంగా నిరసన చేస్తున్నారు? అలాగే ఇప్పుడున్న ఉచిత మహిళలకు ఇది ఇస్తున్నటువంటి పథకం ఏదైతే దాన్ని ఏ విధంగా మీరు ఇదవుతున్నారు? ఈ యొక్క పథకం వల్ల ఆటో డ్రైవర్ ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడే స్థాయిలో ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్ ఆటో డ్రైవర్ కష్టాలు తెలిసిన నాయకుడు. ఆటో డ్రైవర్లు బాధలు కష్టాలైన పాదయాత్రలు చూసి ఆయన మాకు చేసిన కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన మాకు అన్యాయం చేయరని మేము అనుకుంటున్నాం. మా పరిస్థితులు ఆయన తెలుసు జగన్ గారికి. ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఈ పథకం వల్ల ఆటో కుటుంబాలు మొత్తం రోడ్డు పడవలసిన పరిస్థితి అయితే వస్తుంది. ఈ పథకాన్ని ఖచ్చితంగా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. రెండు పార్టీలు కూడా అమలు చేసే యోచనలో ఉన్నారు. చేస్తే మీరు ఏ విధంగా కార్యాచరణతో ముందుకెళ్తారు? ఖచ్చితంగా మేము దీని మీద పోరాడతామండి. ఖచ్చితంగా ఇది కంపల్సరీ అయితే ఇదేంటంటే వాళ్ళు ఏమైనా ప్రత్యామ్నాయం చూపిస్తా అంటున్నారండి టీడీపీ గవర్నమెంట్. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రత్యామ్నాయం చూపిస్తాం, ముందు వాత పెట్టేసి తర్వాత వెనపసలు వస్తా అంటాడండి. అతన్ని అయితే మేము నమ్మే పరిస్థితుల్లో లేవండి. మాకు కొద్దో గొప్ప ఈ గవర్నమెంట్లో మాకు చేసింది ఏదో ఉందంటే
వైసీపీ గవర్నమెంట్లో మాకు చాలా బాగా చేసిందండి. ఒక కేసుల రూపంలో ఏంటండి, ఆర్థికంగా మాకు బండికి ఫిట్నెస్ సర్టిఫికేట్ పరిస్థితిని బట్టి సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పి మాకు జగన్ గవర్నమెంట్ మాకు చాలా బాగా చేసిందండి. మేము అదే నమ్ముతున్నామండి, ఆయన మీద విశ్వాసం పెట్టుకున్నామండి. మా యొక్క నాయకులు ఫర్దర్గా ఒకవేళ అదే కానీ తీసుకుని ఉంటే మా నాయకులకు వాసుదేవ్ గంగాధర్ గారు నాయకత్వంలో ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది దాని మీద వెళ్తామండి ముందుకు. ఓకే, అంటే సంవత్సరం ఒకసారి మాత్రం 10,000 ఇస్తున్నారు. దీని లోపంలో మిగతాయి కూడా దాని పెట్టుబడులు కావచ్చు, రోడ్లు బాగా మొత్తం దీనికి భారీగా ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంతమంది డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది రాజకీయంగా మనం మాట్లాడలేమండి. మాకు ఆటో కార్మిక సమస్యలు అడగండి, మేము చెప్తాం. ఇది రోడ్లు అనేది మాకు బాధ అండి. రోడ్లు పోవడం వల్ల మాకు ఖచ్చితంగా ఇబ్బంది అండి. ఆటోలు మాకు ఇబ్బంది అవుతాయండి. కానీ ఇలాంటివి కాదండి. ప్రజెంట్ మాకు ఉన్న భయం ఏంటంటే అండి, ఈ యొక్క పథకం తీసుకొస్తే మా ఆటో కార్మికులు రోడ్లు పడతాం. మా ఒక్కరిమే కాదండి, మేము ఒకసారి వీళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక ఆటో డ్రైవర్ తలుచుకుంటే ఏదైనా అవుతుందండి. వాళ్ళకి ఎంత పబ్లిసిటీయో లేదంటే ఈ వెనకాల ఎంతోమంది ఉంటామండి. ఒక ఆటో డ్రైవర్ వెనకాల కుటుంబాలు ఉంటాయండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకం తెచ్చారో వాళ్ళు ఖచ్చితంగా వెనకపోతారండి. చెప్పండి, ఇప్పుడు పార్టీలు ఇప్పుడు అంతా కూడా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ ఇస్తా అన్నారు. మీ ఆటో ఏం చేస్తారు? మా ఆటోల వల్ల ఈ ఉచిత బస్సు అయితే ఏమవుద్దంటే ఆటోలోళ్ళు, మెకానిక్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళంతా రోడ్డు మీద పడిపోతారండి. దీనివల్ల ఇది ఉచిత బస్సు చేస్తే మాకు ఇబ్బంది. దాని గురించి మీరు ఏం చేస్తారంటే ఉచిత బస్సు మాకు అవసరం లేదు, మీరు దీన్ని మా కోసం స్పందించి మా కోసం మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ఇప్పుడు అంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు పార్టీలు అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవైతే మేనిఫెస్టోలో పెడుతున్నటువంటి ఈ మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ని అయితే పూర్తిగా ఆటో నాయకులందరూ కూడా దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అంటే ఆ కర్ణాటకలో అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు అక్కడ సక్సెస్ అయింది. అలాగే తెలంగాణలో కూడా పెట్టిన నేపథ్యంలో అక్కడ కూడా పార్టీలు అయితే అధికారంలో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల ఆటో డ్రైవర్లంతా కూడా ఈ రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుటుంబాలు కూడా ఇప్పటికే ఏం చేయాలనో అదంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే పరిస్థితి ఏపీలో కూడా అమలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము స్వాగతించేది లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళ అధికారం కోసం చలాయించేందుకు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటువంటి హామీలు పెట్టడం జరుగుతుందని, ఏదేమైనా ఈ ఉచిత బస్సు సర్వీస్ అనేది కూడా ఈ యొక్క మేనిఫెస్టోలోంచి తీసివేయాలంటూ అలాగే రెండు పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ ఆటో యూనియన్ నాయకులందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ లేని పక్షంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు. అదే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు చేసినా సరే ఆ పార్టీకి కూడా మేము చెప్తున్న పరిస్థితి, వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చినా సరే మేమంతా కూడా ఇప్పుడు ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే ఈ యొక్క ఆర్టీఏ అధికారులపై ఇది కావచ్చు, అన్నీ కూడా కొంచెం అందరూ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కానీ ఇప్పుడు ఈ మళ్ళీ అధికార పార్టీ వైసీపీ కూడా చేస్తే దాన్ని పూర్తిగా మేము కూడా వ్యతిరేకిస్తామని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది. ఏదేమైనా ఈరోజు రాజమహేంద్రవరం మొత్తం ఆటోలు మొత్తం ఎక్కడెక్కడ నిలిచిపోయిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోయి ఎక్కడెక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈరోజు శాంతియుత ర్యాలీతో పాటు అలాగే ఆటోలు బంద్ 24 గంటలు బంద్ ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి రాజమహేంద్రవరం ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.